ఒకసారి లంకలో ఉన్న సీతమ్మ చనిపోదామని సిద్ధపడింది. కానీ సీతమ్మకు శుభశకునాలే కనబడ్డాయి. పక్కనే ఉన్న చిన్న సరోవరంలో నీటి పైభాగంలో అరవిరిసిన తెల్లటి పద్మం, నీటి లోపల కాడ ఉన్నాయి. నీటిలో ఉన్న కాడ పక్కన ఒక చేప వచ్చింది. ఆ చేప అక్కడి నుండి వెళ్లిపోయే ముందు తన తోకను కదిపి వెళ్లిపోయింది. అప్పుడు ఆ తోక వెళ్లి ఆ పద్మం యొక్క కాడకు తగలటం వలన ఆ కాడ కదిలింది. ఆ కాడతో పాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటు ఇటు కదిలింది. ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ వచ్చి, ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. 1000 హంసలు మోస్తున్న ఒక రథం మీద తెల్లటి వస్త్రములు ధరించి మెడలో తెల్లటి పుష్పమాలలు వేసుకొని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. వాళ్ళు 4 దంతాలు కలిగిన ఏనుగు మీద దిగారు. తర్వాత ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చడి పట్టు వస్త్రం కట్టుకొని ఉంది. ఇప్పుడు రాముడు సీతమ్మకు తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు.